దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీడియో చూస్తున్న ప్రియులందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి కీర్తన గ్రంథము 74వ అధ్యాయము 12వ వచనంలో మరి భక్తుడైనటువంటి ఆసాపు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగ చేయవాడు ఆయనే. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, చదువుకుని వాక్య భాగం ద్వారా నీ ప్రజలను దర్శించండి, బలపరచండి, మహిమ పొందమని, ఇది నా దీవెనలతో నింపమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, పురాతన కాలం మొదలుకొని మనం ప్రజెంట్ ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం. డెమోక్రటిక్ కంట్రీ అంటారు ఇండియాని. మరి ఇక్కడ రాజు ఎవరు అంటే సహజంగా ప్రధానమంత్రి రాజేమో అనుకుంటాం, కానీ దేశానికి రాజు రాష్ట్రపతి. మరి అదేవిధంగా రాష్ట్రానికి రాజేమో గవర్నర్, మరి జిల్లాకి రాజు కలెక్టర్. కాబట్టి ఇప్పుడు పురాతన కాలం ఈ రాజులందరూ ఎంతకాలం ఉంటారంటే వాళ్ళు జీవించినంత కాలమే ఉంటారు, లేదా మనం ఎన్నుకున్నటువంటి దాన్ని బట్టి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉంటారు. కాబట్టి అది కూడా తాత్కాలికమే. కాబట్టి ఎంతటి గొప్ప రాజైనా కానీ మరి వారి సమయం అయిపోతే వారు దిగిపోవాల్సిందే. కానీ మన దేవుడంట పురాతన కాలం మొదలుకొని ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా ఈ దేవుడు మారని దేవుడు. కాబట్టి ఈయనలో ఏ మార్పు కూడా లేనే లేదు. ఆయన మారడు, ఆయన బిడ్డల్ని కూడా మరి మార్పుకి గురి కానివ్వడు. కాబట్టి మార్పుకి గురవుతున్నావు, విశ్వాసంలోకి ఒడిదుడుకులకు వస్తున్నాయి అంటే అది నీ యొక్క స్వయంకృత అపరాధమే. కానీ మరి దేవుడు నిన్ను మార్పు చెందించేటువంటి నీ మనసు మారుస్తాడు, కానీ విశ్వాసంని ఆయన మార్చేటువంటి దేవుడు కానే కాడు. కాబట్టి